నమస్తే అందరికీ. ఈరోజైతే లోనావాలా అది హాస్టల్లో స్టే చేస్తుంది నిన్న వచ్చి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. లొకేషన్ మాత్రం అదిరిపోయింది చూడండి. మొత్తం అక్కడ స్విమ్మింగ్ పూల్, ఇక్కడ ఎవరో ఫుల్ పార్టీ చేసుకున్నారు. ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము సూరత్కి వెళ్తాం అనుకుంటున్నాము. సోమనాథ్ టెంపుల్కి వెళ్ళాలి. యాక్చువల్గా సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉంది. సో అక్కడికి వెళ్తాం అనుకుంటున్నాము. ఇక్కడ లొకేషన్ మాత్రం వేరే లెవెల్లో ఉండే అసలు. సో నైట్ ఇక్కడే స్టే చేసాము. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:30 అయిపోతుంది. సో ఇక్కడ నుంచి బయలుదేరేసి నెక్స్ట్ అదే 800 కిలోమీటర్స్ వస్తుంది సోమనాథ్ టెంపుల్కి. సో అక్కడికి వెళ్ళాలని ఈరోజు చూస్తాం. ఎంత దూరం అయితే అంత దూరం కవర్ చేస్తాం. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ లేదు. టైం వచ్చేసి 12:30 అవుతుంది. మళ్ళీ వడాపావ్, ఇది యాక్చువల్ వడాపావ్ అయితే చూస్తున్నారు కదా. ఫుల్ రోడ్లు అయితే చాలా వర్స్ట్గా ఉంది. ముంబై టు సూరత్ వర్షం వేరే పడుతుంది. వరస్ట్ రోడ్లు 7 hours పడుతుందంట. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వరస్ట్గా ఉంది రోడ్లు అయితే. అసలు తోలి చెయ్యి అంతా ఒకలాగా నొప్పేస్తుంది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు ఒకేసారి తింటాము. ఇక తినేసి కంటిన్యూ అవ్వాలి మళ్ళీ. ఫుల్ బిసి ఏనో ఇది స్పెషల్ అంతే. క్యా పన్నీర్ ಫುಲ್ಲು ಬಿಸಿ ಅದು ಸಿಸ್ಲಿಂಗ್ ಇದು ಬರುತ್ತಲ್ವಾ ಅದು సో టేస్ట్ చేస్తాము. బటర్ నాన్, పన్నీర్ ఏదో టేస్ట్, ఇది టేస్ట్ అయితే చేస్తాము. చూస్తాం ఎలా ఉంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రైడ్ విత్ శివ, Day 4 ఆఫ్ అవర్ కుప్పం టు రాజస్థాన్ రైడ్. ఇప్పుడైతే ప్రజెంట్ లోనావాలా హాస్టల్లో ఉన్నాము. ఇక్కడ ఇంకా బయలుదేరుతున్నాము. ఓకే బ్రో. సో ఇక్కడ ఇంకా బయలుదేరుతున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయిపోయింది ఎగ్జాక్ట్గా. ఇక్కడ ఇంకా లెఫ్ట్ వెళ్ళమన్నాడు, చూస్తాము. లెఫ్ట్ వెళ్ళేసి వ్యూ అయితే అదిరిపోయింది. లొకేషన్ కూడా అదిరిపోయింది. అసలు ఫుల్ వర్షము నుండి ఇప్పుడు తగ్గింది వర్షం అయితే. ఇట్లా వెళ్దామన్నాడు. ఈ రూటే లేదు చూస్తుంటే. రూట్ మ్యాప్ వేసుకోమంటేనే రూట్ మ్యాప్ వేసుకోకుండా వెళ్తున్నాడు. లోనావాలా ఇది బ్రో, ಇದು లోనా మ్యాప్ వేసుకోవాలి అని అందుకే చెప్పింది సార్. రూట్ మ్యాప్ ಹಾಕಲ್ಲ ಇರಿ ಸುಮ್ಮನೆ. అని చెప్తున్నారు. చూస్తాం. మన బ్రేక్లు అన్నీ ఇంక్లూడ్ చేసి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇక్కడ వావ్ అదిరిపోయింది. చిక్కి అక్కడ చేసుకుంటామని ప్లాన్. లోనావాలా సిక్కి అండ్ ఫోర్ట్ అంట. సో ఇక్కడ ఎన్ని రోజుల వరకు ఉంటుందో తెలియదు. సిక్కీస్ అయితే తీసుకుంటున్నాము. ఓకే, ಎಷ್ಟು ದಿವಸ ಇರುತ್ತೆ? ಓಕೆ.
ಇಲ್ಲಿ ಫೇಮಸ್ ಯಾವುದು? ఎక్కిది ఇది చాలా ఫేమస్. లోనావాలాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిక్కీస్ అయితే ఉన్నాయి. టిక్కీ అయితే చైనా మిఠాయిలో గ్రౌండ్ నట్ తయారు చేస్తారు కదా, అది ఇక్కడ చాలా ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టిక్కీస్ ఉన్నాయి. సో వచ్చి ఖచ్చితంగా టేస్ట్ చేయండి, తీసుకెళ్ళండి. ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ, ಅಲ್ಲೇ ಹಿಂದೆನೆ. ಅಲ್ಲಿಂದ ವ್ಯೂ ಸಖತ್ತಾಗಿದೆ. ಅಲ್ಲಿ ನೋಡು ಬ್ರೋ, ವಾಟರ್ ಫಾಲು. ವಾ, ಸ್ವರ್ಗಂ ರಾ ಸ್ವಾಮಿ, ಸ್ವರ್ಗಮೇ ನನ್ನ ಸ್ವಾಗತಿಂಚಲೆ. ಬ್ರೋ ಆ ಸಾಂಗ್ ಬರುತ್ತಲ್ವಾ, ಸ್ವರ್ಗಮೇ ನನ್ನ ಸ್ವಾಗತಿಂಚಲೆ, ಆ ಥರ ಇದೆ ಇದು. హలో గైస్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రైడ్ విత్ శివ. ఇప్పుడైతే ప్రజెంట్ లోనావాలాలో ఉన్నాము. వెనకాల వాటర్ ఫాల్స్ చూడండి, క్రేజీ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి సోమనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ లొకేషన్ చూసైతే ఆపేసినాము, అసలు డ్రోన్ షాట్ తీసినాము. అద్భుతంగా ఉంది. మా కింద ఇక్కడ టనల్ అయితే ఉంది, టనల్లో ఎక్స్ప్రెస్ క్రేజీ ఉంది అసలు చూడడానికి. వేరే లెవెల్లో ఉంది వ్యూ అయితే. ఇక్కడ వెనకాల మొత్తం ఫాగ్తో కవర్ అయిపోయింది. అక్కడ చూస్తున్నారు కదా వ్యూ అంతా క్రేజీ ఉంది. ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇంకా నేను ఇప్పుడు సోమనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము గుజరాత్లో. అక్కడ ఫుల్ వర్షాలంట, 800 కిలోమీటర్స్ వస్తుంది. వెళ్తూ మాట్లాడతాం. ఇంకా ఇప్పుడైతే ఈ లొకేషన్ మాత్రం ఏకదమ్ మడియా, అంత బాగుంది. స్వర్గం ఎట్లా ఉంటుందో తెలియదు కానీ చూసినాకే తెలిసిందే స్వర్గం అంటే ఇట్లా ఉంటుందని. క్రేజీ ఉంది అసలు. ఇప్పుడైతే ఈడే 1 అవర్ పైన స్పెండ్ చేసినాము. నిన్న నైట్ వచ్చినాం కానీ నైట్లో వ్యూ అంతగా కనిపించలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. సో ఇక్కడ బైక్ అయితే పార్కింగ్లో ఉంది, చూస్తున్నారు కదా. బ్యాక్ సైడ్ మొత్తం వ్యూ అదిరిపోయింది. సో ఇక్కడ
ఇక్కడ ఇంకా బయలుదేరాలి. బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసినాము. ఇక్కడ ఇంకా మేము ఆ లొకేషన్ చూపించడానికే ఒకసారి చూస్తూ ఉండండి. లొకేషన్ క్రేజీ అసలు. అక్కడ చూడండి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది. ఇదైతే లోనావాలా మస్ట్ విజిట్ ప్లేస్. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఏమో అనుకోండి, నేను నైట్ వచ్చినప్పుడు. ఇప్పుడైతే నేను చెప్తున్నా మస్ట్ విజిట్ ప్లేస్ అయితే ఇది. మహారాష్ట్ర వస్తే మహారాష్ట్రలో ఇట్లాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి. మేమైతే నైట్ హాస్టల్లో ఉన్నాము. ఈ లొకేషన్ అద్భుతంగా ఉంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఆల్రెడీ లేట్ అయిపోయింది, 8:20 సంథింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. బయలుదేరేసి మేము ఇప్పుడు నెక్స్ట్ సూరత్కి లేకపోతే సోమనాథ్ టెంపుల్ రీచ్ అవ్వాలి. చూస్తాము ఎంత దూరం అయితే అంత దూరం వచ్చేస్తాము. సో ప్రజెంట్ ఇక్కడ ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ ఏకదం మస్తు ఉంది. ఇంటి తోలుతా అన్నట్టుంది. స్వర్గంలో మన బండి ఎత్తుకొచ్చి స్వర్గంలో రైడ్ చేస్తుంటే ఎట్లయితే అట్లయితే. అక్కడ చూడండి ఫ్రెండ్లో వా 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 వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. వర్క్ చూస్తున్నారు కదా, స్వర్గమే ఇదంతా స్వర్గమే. ఇప్పుడే మేము టైం వేస్ట్ చేస్తే అంతే ఎక్స్పీరియన్స్. అంత బాగుంది కానీ లొకేషన్ రికార్డ్ చేస్తుంది అంతా. లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక లొకేషన్ భలే ఉంది, రైట్ సైడ్ అక్కడ చూడండి అదేదో మౌంటైన్ నేను కూడా బండి తోలుకొని వస్తుంటే అలా ఉంది. మంచిగా బాగాలేదు. ಬ್ರೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಮ್ಯಾಪ್ ಹಾಕಿಲ್ಲ. ಒಂದು ಸೆಕೆಂಡ್, ಮ್ಯಾಪ್ ಹಾಕಿಲ್ಲ ಬ್ರೋ. सूरत कैसे जाना है? सूरत मुंबई जाना है ना. ये रोड जाएगा. ठीक है, थैंक यू. ಹಾಂ, ಈ ರೋಡು ಇದೇ ಹೋಗತ್ತಂತೆ. ಬಟ್ ಮ್ಯಾಪ್ ಹಾಕ್ಕೊಂತೀನಿ. ಇದೇ ಹೋಗತ್ತಂತೆ, ಮ್ಯಾಪ್ ಹಾಕ್ಕೊಂತೀನಿ. ಇಲ್ಲ, ನಾವು ಹೋಗೋಕ್ಕಿಲ್ಲ. ಬೇರೆಯವ್ರ ಹತ್ರ ಕೇಳೋಣ ಇರಿ, ಹೋಗ್ಬೋದಾ ಅಂತ. ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಅಲ್ವಾ ಹಿಂದೆ.